ఫ్రెండ్స్ ఇది ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా. ఇంతకుముందు మనకి ఫైండ్ సిరీస్లో ప్రో మోడల్స్ ఉండేవి, X6 ప్రో ఇట్లా ఉండేది. ఫస్ట్ టైం అల్ట్రా అని చెప్పేసి పేరు పెట్టారు. ఎందుకంటే చాలా వరకు దీనిలో ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొని వచ్చారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయితే అయింది ఫోన్. ఎప్పుడు మనకి ఫైండ్ సిరీస్ అయితే ఇండియాలో లాంచ్ అయితే చేయలేదు, వీళ్ళు ఇండియాకి తీసుకురాలేదు. అండ్ ఈసారి కూడా ఈ ఫోన్ ఏదైతే ఫైండ్ X7 అల్ట్రా ఉందో ఇది ఇండియాకి అయితే రాదు, గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు మంత్లో. కాకపోతే ఇండియాకి అయితే మోస్ట్లీ తీసుకురారు. మేబీ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ ఫోన్ ఇప్పుడు చూపిస్తున్నా అంటే మీకు ఎలా ఉంటుంది ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోన్ ఒకవేళ ఫ్యూచర్లో ఇండియాకి వస్తే ఏమేమి ఫీచర్స్తో వస్తుంది ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ఇయర్ ఒప్పోకి ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ బ్రీఫింగ్ సెక్షన్ కోసం రీసెంట్గా షెంజన్ అయితే వెళ్ళాము. ఇక్కడ వీళ్ళ ఫ్యాక్టరీ విజిట్ కూడా చేసాం, ఒప్పో ఫ్యాక్టరీ విజిట్. ఇక్కడ ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా ఎలా వీళ్ళు తయారు చేస్తున్నారు, వాటి క్వాలిటీ టెస్ట్ కూడా చూపించారు. అంటే క్వాలిటీ టెస్ట్ అంటే దీని డ్రాప్ టెస్ట్ కానీ, మనకి స్టీల్ బాల్ డ్రాప్ టెస్ట్ అని ఉంటుంది. బాల్స్ చిన్న స్టీల్ బాల్స్ని డ్రాప్ చేస్తూ ఉంటారు. టార్క్ టెస్ట్ ఉంటుంది, ఛార్జింగ్ ప్లగ్ అన్ప్లగ్ టెస్ట్, పవర్ బటన్ వాల్యూమ్ బటన్ టెస్ట్, వాటర్ రెసిస్టెంట్ టెస్ట్, ఇట్లా రకరకాలుగా అయితే ఫోన్ని వీళ్ళు ఎలా డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తారో అక్కడ నీట్గా అయితే చూపించారు. అండ్ మదర్ బోర్డ్ కూడా వీళ్ళు కంప్లీట్గా స్క్రాచ్ నుంచి ఎలా తయారు చేస్తారు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. దీంతోపాటు ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా ఎలా వీళ్ళు అసెంబుల్ చేస్తున్నారు కంప్లీట్గా ప్లాంట్ మొత్తాన్ని అయితే చూపించారు. దీని తర్వాత ఒప్పో ఇంటెలిజెంట్ ఇమేజ్ ల్యాబ్ కూడా తీసుకెళ్లారు. ఇది 2021లో ఓపెన్ చేశారు. ఇక్కడ 16 రకాల ఏరియాస్ని క్రియేట్ చేశారు. అన్ని ఆర్టిఫిషియల్ అన్నమాట. ఇవి న్యాచురల్ లైట్, ఆర్టిఫిషియల్ లైట్, రకరకాల సినారియోస్ ఉంటాయి కదా, మన లివింగ్ రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ, లేకపోతే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఇట్లా రకరకాలుగా అయితే కొన్ని సీనరీస్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. దాంతోపాటు 4 రోబోను కూడా పెట్టారు ఇక్కడ. ఈ రోబోస్ ఏం చేస్తాయి అంటే ప్రతి ఒప్పో ఫోన్ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అనమాట. ఈ రోబో అన్ని రకాల సినారియోస్ని, ఫొటోస్ని అయితే తీస్తుంది. ఫొటోస్ తీసి క్లౌడ్లో అప్లోడ్ చేస్తుంది. ఇంజనీర్స్ వాటిని చెక్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడెక్కడ సాల్వ్ చేస్తారు అనమాట. ఈ రోబోస్ 2 గంటల్లో 75,000కు పైగా ఫొటోస్ అయితే తీస్తాయి. ఒక మనిషి ఫోటోలు తీయాలంటే మాత్రం ఒక రోజంతా పడుతుంది. ఇవి 2 గంటల్లోనే ఆ పని చేసేస్తాయి. ఈ ల్యాబ్ ఇండియాలో కూడా ఒక చోటు ఉంది, హైదరాబాద్లో ఉంది, మన దగ్గరే ఉంది. ఇవి చైనాలో 3 ఉన్నాయి ఇలాంటి ల్యాబ్స్, ఇండియాలో ఒకటే ఉంది, అది కూడా హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ దీని కంప్లీట్ ఫీచర్స్ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది బాక్స్. ఈ బాక్స్ లో మీకు మొబైల్ ఫోన్ తో పాటు కేస్ ఇస్తున్నారు అండ్ దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. చార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 100W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక Type-C కేబుల్ ఉంటుంది. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ కేసు వచ్చేసరికి TPU కేసు ఇస్తున్నారు. సో అది వేస్తే మీకు ఫోన్ లుక్ పాడైపోతుంది. చూడడానికి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. క్లియర్ కేసు ఇస్తే బాగుండేది. ఫోన్ లుక్ చూడడానికి చాలా డిఫరెంట్ అయితే అనిపిస్తూ ఉంటుంది నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. దీని గురించి నేను తర్వాత మాట్లాడుతూ ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ మొత్తం చూద్దాం. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డిస్ప్లే దీనిలో 2K డిస్ప్లేతో వస్తుంది, మీకు 10-bit ప్యానల్ అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో రన్ అవుతుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి, 4 50MP కెమెరాస్. దీనిలో 2 పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 32MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 100W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఎయిర్ వూక్ అంటున్నారు వీళ్ళు, వైర్లెస్ ఎయిర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్ అన్నీ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఏమన్నా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ నాకు ఎందుకు డిఫరెంట్గా అనిపించింది అని, చూడడానికి అట్రాక్టివ్ అనిపిస్తుంది. కొత్త కలర్ కూడా, ఇది ఓషన్ బ్లూ కలర్. ఇంతకుముందు బ్రౌన్ కలర్ వీళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు, బ్లాక్ కలర్లో ఉంటుంది ఫోన్. అండ్ ఈ కలర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కొత్త కలర్. స్పెషల్ ఏంటంటే దీనిలో బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూస్తే ఇది మీకు 3D వెగాన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఈ కింద బాటమ్ సైడ్ గ్రిప్ మీకు బాగుంటుంది పట్టుకున్నప్పుడు. సో ఇది కేస్ లేకుండా కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ టాప్ ఏరియా ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ గ్లాసిక్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మీకు సిరామిక్ తయారు చేశారు. సో మీకు కాంబినేషన్లో వస్తుంది బ్యాక్ అయితే. దాంతోపాటు ఈ కెమెరా సెటప్ అయితే రింగ్ సిస్టమ్ కనిపిస్తుందో దీన్ని వీళ్ళు కాస్మోస్ రింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఇది మీకు ఒక లగ్జరీ వాచ్ డైల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ట్రాక్ లాగా కనిపిస్తుంది చూసారా, స్మూత్ గా. ఇది వచ్చేసరికి స్టార్ లైట్ ట్రాక్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఓవరాల్ గా ఫోన్ మీకు బ్యాక్ సైడ్ చూడడానికి ఈ డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఫ్రంట్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ మీకు మెటల్ బాడీతో వస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ అయితే చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. అండ్ మీకు IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్తో వస్తుంది కాబట్టి డైరెక్ట్ వాటర్లో కూడా మీరు పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు 6.82 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇది క్వాడ్ HD+ రెజల్యూషన్తో అయితే వస్తుంది. LTPO ప్యానల్ 1 నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి డిస్ప్లేది 4500 nits వరకు ఉంటుంది. 10-bit ప్యానల్ ఇది. HDR10, 10+ ఇవన్నీ సపోర్ట్ దీనిలో అయితే మీకు ఉంటుంది. డాల్బీ విజన్ కూడా ఈ డిస్ప్లేలో అయితే ఉంటుంది. డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ డిస్ప్లే మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. ప్రెజెంట్ అయితే నెట్ఫ్లిక్స్ HDR ప్లే అవట్లేదు. డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్ అయితే ఉంది. మేబీ అది ఫిక్స్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం
చాలా బాగుంది. సౌండ్ విషయానికి వస్తే దీంట్లో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ కూడా మీకు చాలా బాగుంటుంది. డాల్బీ అట్మాస్ ఇవన్నీ దీనిలో అయితే మీకు ఉంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రజెంట్ ఇది మీకు ఆండ్రాయిడ్లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. గేమింగ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ బీజిఎంఐ కూడా మీకు 90 FPS హ్యాండిల్ చేయగలదు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్. ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే అనిపించదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ఫాస్ట్ స్టోరేజ్తో వస్తున్నాయి. 16 GB ర్యామ్, LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది, 512 GB స్టోరేజ్. ఓవరాల్ మీకు అన్ని కలిపి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ దీంతో పాటు దీనిలో మీకు సపరేట్గా చిప్ ఇస్తున్నారు, సెక్యూరిటీ చిప్ అని చెప్పేసి. ఇది మీకు హార్డ్వేర్ లెవెల్లో మీ డేటాను సెక్యూర్గా అయితే ఉంచుతుంది. ఇది మీకు 5G ప్రాసెసర్, 15 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇంకొకటి సెక్యూరిటీ పరంగా నాకు బాగా అనిపించింది, VIP మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఈ అలర్ట్ స్లైడర్ కనిపిస్తుంది చూసారా, ఈ అలర్ట్ స్లైడర్ మీరు ఒకవేళ టాప్ పైకి అన్నారనుకోండి, కంప్లీట్ పైకి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంటరింగ్ VIP మోడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అంటే VIP మోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అసలు ఏంది VIP మోడ్ అంటే, మీకు ఫోన్లో కెమెరా పనిచేయదు, మైక్రోఫోన్ పనిచేయదు, లొకేషన్ యాక్సెస్ దేనికి ఉండదు. ఏ యాప్కి కెమెరా యాక్సెస్ ఉండదు, మైక్రోఫోన్ యాక్సెస్ ఉండదు, లొకేషన్ కూడా ఉండదు. ఒకవేళ మీరు కెమెరా ఓపెన్ చేయాలన్నా, ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు కెమెరా డిజబుల్డ్, ఎగ్జిట్ VIP మోడ్ టు ఎనేబుల్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు VIP మోడ్ నుంచి బయటకు వస్తేనే కెమెరా పనిచేస్తుంది, లేకపోతే కెమెరా అయితే పనిచేయదు. మళ్ళీ VIP మోడ్లోకి ఎంటర్ అయ్యాను అనుకోండి, ఇక్కడ మనకి కెమెరా అయితే పనిచేయదు. ఇది చాలా బాగుంది. జస్ట్ ఒక్క స్లైడ్తో మనం మన ఫోన్లో కెమెరాకి, లొకేషన్కి అండ్ మైక్రోఫోన్కి యాక్సెస్ అయితే కట్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి సో మీకు ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్ కూడా అరగంటలో మీరు ఫోన్ అయితే ఛార్జ్ చేసేయచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఏదైతే ఎయిర్ బుక్ వైర్లెస్ ఛార్జింగ్ అంటున్నారు వీళ్ళు, అది కూడా 50 వాట్ వరకు ఉంటుంది. ఇది ఫాస్ట్గా మీకు ఛార్జ్ అయ్యింది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 10 వాట్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీనిలో మీకు ఒప్పో బ్యాటరీ హెల్త్ ఇంజన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. 2-3 సంవత్సరాల తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ అంత అయితే డ్రాప్ అవ్వదు. నెక్స్ట్ దీని మెయిన్ హైలైట్ ఏంటంటే కెమెరా దీనిలో మీకు హైలైట్ సూపర్ ఉంటుంది. కెమెరా గురించి మళ్ళీ సపరేట్గా వీడియో అయితే చేస్తాను, నేను డీటెయిల్గా మాట్లాడను, కంప్లీట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. కెమెరా సంబంధించి షెంజన్లో నేను ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తాను, కంప్లీట్ దాని ఫీచర్స్ లైవ్లో ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం కెమెరా నార్మల్గా మాట్లాడుకుంటే మాత్రం దీనిలో మీకు 4 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ 4, మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, 2 పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ కెమెరా సెన్సార్ మీకు 1" సెన్సార్తో వస్తుంది. అండ్ LYT సెన్సార్, అది కూడా మెయిన్ అండ్ వైడ్ యాంగిల్ 2 మీకు LYT సెన్సార్తో వస్తున్నాయి. అండ్ ఓవరాల్ కెమెరా సెటప్ మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. డ్యూయల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి కాబట్టి ఒకదాన్ని యూస్ చేసి 3x వరకు జూమ్ చేయొచ్చు, ఒకదాన్ని యూస్ చేసి 6x వరకు జూమ్ చేయొచ్చు. ఓవరాల్ డిజిటల్ జూమ్ వస్తే మీరు 120x వరకు చేయొచ్చు, ఆప్టికల్ 6x వరకు చేయొచ్చు. ఫోకల్ లెన్స్ కూడా మీరు 14mm నుంచి స్టార్ట్ చేస్తే 270mm వరకు మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. 14mm ఉంటుంది, 23mm ఉంటుంది, 65mm ఉంటుంది, 135mm కూడా ఉంటుంది. అంటే 135mm అంటే 6x అనమాట. సో వాటి మీద ట్యాప్ చేస్తున్నా కానీ మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మీకు 65mmలో తీస్తే 75 అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. మీరు నార్మల్గా అయితే 65mm ఫోటో అయితే తీస్తుంది. దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళకి హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్లో మీకు కలర్స్ కూడా చాలా న్యాచురల్గా అయితే వస్తాయి. ముఖ్యంగా వీళ్ళు కలర్స్ కోసం హెసల్బ్లేడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా సినిమాటిక్గా అయితే వస్తూ ఉంటాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా 3x 6xలో ఫొటోస్ మీరు తీస్తున్నప్పుడు, పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీకు ఉంటుంది. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో డెప్త్ కానీ అక్కడ మీకు ఈవెన్ హెయిర్ కూడా మీకు ఇక్కడ ఈ డాగ్ ఫోటో చూడొచ్చు, మీకు అర్థమైపోతుంది. ఈవెన్ బెల్ట్ కానీ అన్నీ డిటెక్ట్ చేసుకుంటుంది, హెయిర్ కూడా డిటెక్ట్ చేసుకుంటుంది. సబ్జెక్ట్కి నీట్గా ఉంచుతుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు డీటెయిల్స్ కూడా చాలా బాగుంటాయి. జూమ్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ చూడొచ్చు, చాలా బాగుంటాయి. స్కిన్ టోన్స్ కూడా చాలా న్యాచురల్ ఉంటాయి. అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. అంటే ఒక 9 మీటర్ డిస్టెన్స్ నుంచి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా బాగా వస్తాయి. శాంపిల్స్ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, DSLR తీసినట్టు అయితే వస్తుంటాయి. ఇంకా జూమ్ రేంజ్ మీరు 6x వరకు మనం చూసాము పోర్ట్రేట్ షాట్ వీటిలో. ఒకవేళ మీరు జూమ్ చేయాలనుకుంటే 120x రేంజ్ వరకు మీరు జూమ్ అయితే చేయొచ్చు. 120xలో మీరు జూమ్ చేసి ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇంకొకటి ప్రో మోడ్ అని ప్రతి కెమెరాలో అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మాస్టర్ అని చెప్పేసి ఒక సపరేట్గా ఫోటో వీడియో పక్కన మాస్టర్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఆటో ప్రో అని చెప్పేసి 2 మోడ్స్ అయితే ఉంటాయి. ప్రో మోడ్ మీరు యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ISO వైట్ బ్యాలెన్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా చేయొచ్చు. లేకపోతే ఆటోలో పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు స్టాక్స్ లాగా సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మీరు సాచురేషన్, కాంట్రాస్ట్, షార్ప్నెస్ ఇవన్నీ మీరు లైవ్లో అడ్జస్ట్ చేయొచ్చు. అడ్జస్ట్ చేసి మీరు ఫోటో అయితే తీయచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను కాంట్రాస్ట్ పెంచుతున్నాను, ఇక్కడ చూడొచ్చు. ఇట్లా మీరు మాస్టర్ మోడ్ యూజ్ చేసి ఒకవేళ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తీయాలనుకుంటే మాత్రం చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో మీకు టాప్లో JPG రా మ్యాక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది.
రా మ్యాక్స్లో మీరు ఫోటో తీస్తే ఇంకా మీకు హై క్వాలిటీలో ఫోటో తీయొచ్చు. ఒక మీరు లైట్ రూమ్ ఇట్లాంటి వాటిలో వేసేసి ఎడిట్ చేయాలనుకుంటే రా మ్యాక్స్లో మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ఓవరాల్ కెమెరా ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కంప్లీట్ వీడియో చూడండి, ఇంకా డీటెయిల్గా దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీనిలో ఇంకొక హైలైట్ ఏంటంటే ఫ్రంట్ కూడా 4K 60 FPS రికార్డింగ్ తీసుకొని వచ్చారు. అన్ని కెమెరాస్ ఏదైతే వైడ్ యాంగిల్ కెమెరా, పెరిస్కోపిక్ కెమెరాలు కనిపిస్తున్నాయో, ఈవెన్ మీకు 2 పెరిస్కోపిక్ కెమెరాస్ ఉన్నాయి కదా, 6Xలో వరకు కూడా మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ కూడా 1080p 240 FPS వరకు ఉంటుంది. అండ్ AI ఎరేజర్ కూడా యాడ్ చేస్తారు. AI ఎరేజర్ అంటే మనం ఏదైనా ఫోటో తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా అన్వాంటెడ్ సబ్జెక్ట్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని మీరు రిమూవ్ చేయొచ్చు. ఫోటో తీసిన తర్వాత ఓపెన్ చేయగానే మీకు కింద ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఏ ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే మీరు ఎరేజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేస్తే అది ఎరేజ్ అయిపోతుంది. సో ఓవరాల్ కెమెరా అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీనిలో మెయిన్ హైలైటే అది కెమెరా. ఆ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. అండ్ ఇంకా దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వైస్ 14 మీద రన్ అవుతుంది. దీనిలో మీకు అప్డేట్ విషయానికి వస్తే 4 years వరకు Android అప్డేట్స్ ఇస్తారు, 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ కలర్ వైజ్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. దీనిలో మీకు యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఫైల్ డాక్లో మీరు ఏమైనా ఫైల్ సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, అది PNG లాగా వస్తుంది. దాన్ని మీరు ఎక్కడైనా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత దానిలోంచి టెక్స్ట్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడ కాపీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఫీచర్స్ కలర్ OS 14లో ఇచ్చారు. అవన్నీ దీనిలో మీకు ఉంటాయి. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి గ్లోబల్గా ఇది 12GB RAM 256GB మోడల్ 64,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. 16GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 70,000 దగ్గర వస్తుంది. అదే 16GB RAM 512GB మోడల్ తీసుకుంటే 76,000 రూపాయల దాకా ఉంది. ఇండియాలో ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటే ఒక ఇండియాలో లాంచ్ అయితే, ప్రజెంట్ అయితే ఇది ఇండియాలో అయితే లాంచ్ అవ్వదు. ఇది ఓవరాల్గా ఒప్పో Find X7 Ultra అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీకు ఎలా అనిపించింది ఫోన్? ఇది ఇండియాకి తీసుకొస్తే క్లిక్ అయిద్దా లేదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.